మీ ఇంట్లో నుంచి భోజనం పంపిస్తానని నెల అయింది చెప్పి గుర్తుందా? సార్ చికెనా ప్రానా మటనా ఏంటి? ఏదో there was a vegetable అండి, కారంగా ఉంది. ఏదో బెండకాయో, రొయ్యలు బెండకాయ. ఓకే, రొయ్యలు బెండకాయ. రొయ్యలు బెండకాయ. ఓకే, రొయ్యలు బెండకాయ. రొయ్యలు బెండకాయలు తినాలనిపిస్తుంది. మమ్మీని అడుగుదామా చేయమని. అసలే డైట్ చేస్తున్నా, చేస్తుందో లేదో. అయినా ఈ రకంగా తింటూ ఉంటే సన్నగట్టి అయ్యేది. ఏదో చేసేద్దాం. అయినా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే ఈ రకంగా ఫుడ్ రీల్సే వస్తుంటే నేను ఎట్లా డైట్ చేసేది? నా తప్పేం లేదు దీంట్లో అని చెప్తా మమ్మీకి. పాడు జీవితము యవ్వనము 3 నాళ్ళ ముచ్చటయేరా నా బతుకు. మమ్మీ 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 ఏం చేస్తున్నా మమ్మీ? ట్యాబ్ చూస్తా ఉంటా. మమ్మీ ఇంకో ఈ వీడియో చూడు మమ్మీది. చూసినా ఎరుపు చూసినావా ఇది? ఎరుపు చూసినా ఎరుపు. చికెనా ప్రానా మటనా ఏంటి? ఏదో there was a vegetable అండి, కారంగా ఉంది. ఏదో బెండకాయో, రొయ్యలు బెండకాయ. ఓకే, రొయ్యలు బెండకాయ. See, when you say prawn only, I'll remember. ఇంట్లో మమ్మీ ఆ రొయ్యలు బెండకాయ దినాలుంది మమ్మీ ఇట్లా. అవునా? తెచ్చుకోపో మరి రొయ్యలు తెచ్చుకోపో. రొయ్యలు తెచ్చానా? తెచ్చుకోపో. రొయ్యలు బెండకాయ చేసిస్తావా? సేమ్ ఇట్లానే కారంగా చేసి. ఓకే, తెచ్చుకోపో. 1 కేజీ తెచ్చానా? డాడీకి అందరికి కూడా మరి అందరికి కావాలి కదా, కేజీ తీసుకురా. సరే 1 కేజీ తీసుకొస్తా. కేజీ తెస్తే ఇంకా 1/2 కేజీ వస్తాయి కాబట్టి కనీసం కేజీ తెస్తా. సరే తీసుకొస్తా, వండి పెట్టు. ఓకే. సో ఇంటికి దగ్గరలో ఉండే చేపలు కొట్టుకొచ్చాను. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి ఏ చేపలు ఉన్నాయో చూద్దాం. సో వెళ్ళగానే మొదటి మూలే చూడండి, మనకు కావాల్సిన రొయ్యలు అయితే ఉన్నాయి. రొయ్యలతో పాటు ఇంకా చాలా బాంగడా, కింగ్ ఫిష్, రకరకాల చేపలు అవన్నీ మనకు వద్దులే. కానీ మనమైతే రొయ్యలు తీసుకుందాం ఇప్పుడు. రొయ్యలు చూడండి ఎంత బాగున్నాయి, పెద్దగా మంచి దిట్టంగా. ఒక్కొక్కటి నా ఏల్ సైజు కంటే పెద్దగా ఉన్నాయి, నా బొటనేలు కంటే పెద్దగా ఉన్నాయి ఒక్కొక్కటి. బాగానే కాస్ట్ ఉన్నట్టున్నాయి. చూద్దాం ఎంత ఇదియో. రొయ్యలు కూడా మంచి ఫ్రెష్గా ఉన్నాయి, పట్టుకుంటే తెలుస్తుందన్నమాట. ఇప్పుడు వేసుకుందాం. అట్లీస్ట్ 1 కేజీ తీసుకోమన్నది మమ్మీ. సో 1 కేజీ తీసుకుందాము. రండమ్మా రండి. చూడండి ఎంత బాగున్నాయో తెల్లగా. యాక్చువల్లీ కొంతమంది ఈ ప్రాన్స్ని టైగర్ ప్రాన్స్ అని అనుకుంటారు, కానీ ఇవి టైగర్ ప్రాన్స్ కాదనమాట. చూపిద్దాం ఎంత వచ్చింది. 1300 గ్రాములు వచ్చినాయి. అబ్బో, ఇప్పుడు క్లీన్ చేపిస్తున్నా మంచిగా. వీళ్ళు చూడండి ఎంత ఈజీ క్లీన్ చేస్తుండ్రు. పట్ట ఏదో ఎంత ఈజీగా పొట్టు కదా ఒలిచేసినట్టుగా ఒలిచేస్తుండ్రు ఈజీగా. చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది అన్నమాట. కానీ ఇక్కడ ఒక్క ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు నరం క్లీన్ చేయలే. మమ్మీకి అనవసరంగా ఎక్కువ పని పడ్డది దానివల్ల. నరం క్లీన్ చేస్తుంటే ఇంకా బాగుంటుంది. చూడండి ఈయనైతే పట క్లీన్ చేస్తూనే ఉన్నాడు, ఎంత ఫాస్ట్గా ఉన్నాడు. యాక్చువల్లీ ఒకటి 1.5 కేజీ రొయ్యలు తీసుకుంటే మనకి క్లీన్ అయిపోయిన తర్వాత ఇక చూడండి ఇదంతా వేస్ట్. వచ్చే రొయ్యల కంటే క్లీన్ అయ్యేది ఎక్కువ. 1 కేజీ తీసుకుంటే దగ్గర మనకి 1/2 కేజీనే రొయ్యలు వస్తాయి అన్నమాట. సో ఈ రొయ్యలు ఇది చూస్తేనేమో బాంగడా ఫిష్, ఇది శంకర ఫిష్. ఇది ఒకసారి చేసాం ఫ్రై. ఇది శంకర ఫిష్, ఇది కింగ్ ఫిష్. చూడండి మస్తు ఉంటుంది ఇది, టేస్ట్ అదిరిపోని ఉంటుంది. గోవాలో ఎక్కువ తింటారు. ఇదేమో వైట్ పాంఫ్రెట్, చాలా కాస్ట్లీ ఉంటుంది. 1000-1500 దాకా ఉంటుంది వైట్ పాంఫ్రెట్. ఇది ఫ్రై చాలా బాగుంటుంది. పోతే ఇంకా రకరకాల చేపలు ఉన్నాయి. ఇది చూడండి ఎండ్రకిచ్చ క్రాబ్. ఇది కూడా ఒకసారి వీడియో చేసింది మమ్మీ, ఒకసారి వండింది, బాగుంటుంది ఇది కూడా. ఇంకా రకరకాల చేపలు ఉన్నాయిలేండి. ఇవన్నీ ఇప్పుడు కాదు, ఇంకోసారి ట్రై చేద్దాం. ప్రస్తుతానికి మన పార్సల్ అయితే వచ్చేసింది, తీసుకొని పోదాం ఇప్పుడు. పేమెంట్ అయితే చేసేసాను. ఇంకా బిల్లు తీసుకొని ఏమాత్రం లేట్ చేయకుండా టక్కున ఇంటికి వెళ్ళిపోదాం. మమ్మీ వెయిట్ చేస్తూ ఉంటుంది. వచ్చేసా మమ్మీ. కేజీ రొయ్యలు తీసుకొని వచ్చేసాను. ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు? మమ్మీ తీసుకొచ్చేసాను రొయ్యలు.
తెచ్చినవా? ప్రాన్స్, వైట్ ప్రాన్స్ తీసుకొచ్చిన మమ్మీ. ఓకే ఓకే. అవి చేసుకొని మంచి అవి తీసుకొని మంచిగా బెండకాయ రొయ్యలు ఆ వీడియోలు చూస్తున్నారు కదా, ప్రభాస్ చెప్తారు కదా, చూసినా సేమ్ అట్లనే ట్రై చేయం మమ్మీ. సరే చేసుకుందాం పండి. చెయ్యి. హాయ్ 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 అండి అందరూ. హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు బాలా హోమ్ కుకింగ్ ఛానల్. ఈరోజు మా ఛానల్లో నేను చేయబోయే వంట పచ్చి రొయ్యలు బెండకాయ కర్రీ పులుసు. బాగుంటుంది. అవునా మమ్మీ? సూపర్. సడన్గా నువ్వే చెప్పినావు కదా. నువ్వు చెప్పినావు కదా. ఇంకోటి డాడీకి కూడా రొయ్యలు బాగా ఇష్టము. సరే ఆ రీల్ చూసి నాకు ఎందుకో తినాలనిపించి వెరైటీగా. అవును, డాడీ కూడా తింటాడు కదా సంతోషంగా, ఎందుకంటే రొయ్యలు బాగా ఇష్టం కాబట్టి సరే అనేసి డిసైడ్ అయిపోయినాం అన్నమాట. సరే చేసి మళ్ళీ డబ్బులు తొందర చేసే మమ్మీ. ఓకే. ఎంతసేపు అయింది వంట? హాఫ్ అన్ అవర్. హాఫ్ అన్ అవర్? ఓన్లీ హాఫ్ అన్ అవర్ అంతే. తొందర చేసే మరి. సరే. 2.5 అవర్లో. 2.5 అవర్? లేదు లేదు, ఓన్లీ 1.5 అవర్. సార్లు అన్నావు నువ్వు. అడిగారు, ఇద్దరు అడిగేసరికి ఇద్దరు చెప్పిన. డాడీ నీకు వాళ్ళు 1/2 అవర్ 2.5 అవర్ ఓన్లీ 1.5 అవర్ చేసేస్తాను. ఏదైపోతుంది 1.5 అవర్. వెళ్తాను, వెళ్ళిపోయి వంట చేస్తానా? సరే మమ్మీ. సరే రండి చేసుకుందాం, అందరం కలిసి తిందాం. ఓకే సరే తప్పని కానీ. సరే. వీటిని మంచిగా క్లీన్ చేసుకుందాం. వాటికి నరాలు అయిన ఉంటాయి, తీయాలా. సరే పండి తీసుకుందాం. వాళ్ళు మంచిగా క్లీన్ చేయలేదు, నరాలు తీయలేదు. మనం చేసుకుందాం. ఇట్లా తీసుకోవాలా? చూడండి వస్తుంది రొయ్యలకి. చూడండి ఇట్లే అన్నిటికీ నరాలన్నీ తీసి పెట్టుకుందాం. పేగులు అన్నిటినీ క్లీన్ చేసి పెట్టుకుందాం. హాయ్ మమ్మీ. హాయ్ నాయన, ఇంతసేపు పట్టింది. నువ్వు ఆయన చేత తీపిస్తానంటే తీపికుండా తీసుకొస్తావి నరాలు. వాళ్ళు యాక్చువల్లీ తీస్తారేమో అనుకున్నా. మనం చెప్పాలి, చెప్తేనే తీస్తారు. అవునా? తీసిన అన్నిటికీ ఇప్పుడు కడుక్కుందాం. ఫస్ట్ ఒక్కసారి ఉట్టి నీళ్ళల్లో అట్లా కడుక్కుందాం. ఉట్టి నీళ్ళు ఒక్కసారి కడుక్కున్నాం కదా. ఇప్పుడు మనము ఉప్పు, పసుపు, ఇంకొక నిమ్మకాయ, ఒక నిమ్మకాయ పిండుకోవాలి. ఇది కేవలం కడగడానికి కడగటానికి ఇది. ఈ 3 వేసుకొని ఉప్పు, పసుపు, నిమ్మకాయ వేసుకొని చక్కగా కడుక్కుందాం. ఇప్పుడు మరి గట్టిగా పెసుకోవద్దు, ఇట్లా సున్నితంగా ఇట్లా ఇట్లా మంచిగా కడుక్కుందాం. ఇట్లా 4-5 సార్లు కడుక్కోవాలండి. ఇట్లనే నీళ్ళన్నీ మంచిగా వైట్కి వచ్చేదాకా ఇట్లనే కడుక్కోవాలి. చక్కగా ఇట్లా జలిగి నీళ్ళు వేసుకోవాలి లాస్ట్ టైం. చూడండి రొయ్యలు ఎంత చక్కగా మంచిగా నరాలు తీసి ఉప్పు, పసుపు, నిమ్మకాయ వేసి మంచిగా 4-5 సార్లు కడిగి పెట్టుకుని రొయ్యలు చూడండి ఎంత నీట్గా ఉండయో. చక్కగా నీళ్ళన్నీ ఒడిసిపోతాయి. తర్వాత మనం కూర వండుకుందాం. ఇప్పుడు మనం కూరగాయలు కోసేసుకుందామండి. వీటికి కావాల్సినవి బెండకాయలు, టమాటాలు, కొన్ని పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసిన, 2 ఉల్లిగడ్డలు, టమాటా ఒక్కటే, ఎక్కువ వేయద్దు, మనం పులుసు చేసుకుంటాం కాబట్టి. చూడండి బెండకాయలు ఒక్కొక్క కాయ 2 ముక్కలు చేసి పెట్టుకున్నా, అట్నే ఉండాలి. ఇప్పుడు వేసి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇట్లా అంతే, పూర్తిగా దిగొద్దు. ఇట్లా మనం అన్నీ ఇట్లా కట్ చేసి పెట్టుకుందాం. చీల్చినట్ట మమ్మీ? చీల్చినట్టు, పూర్తిగా దిగొద్దు, అవతలకు దిగొద్దు. ఇది ఇట్లా అంతే. అందులోకి మంచిగా మసాలా, పులుసు, ఉప్పు, కారం మంచిగా పట్టి మంచిగా ఉడుకుతాయి. 2 లాభాలు, 2 ప్రయోజనాలు అట్లా వస్తే. ఒకటి ఎన్ని నేను చెప్పిన అన్నీ పడతాయి, రెండోది ఏమైనా పుచ్చులు ఉన్నా కనపడతాయి. ఈ రోజుల్లో పుచ్చులు ఉండటం లేదులే. అయ్యో ఒక్కదానికి కూడా పుచ్చే కనపడటం లేదు. భయం వేస్తుంది, పుచ్చులు కనపడకపోయినా భయం వేస్తుంది. ఎందుకంటే ఎంత మందులు ఉండయోనని. హాయ్ బావా. సరేనండి, మనం ఇప్పుడు వంట స్టార్ట్ చేసుకుందాం. కళాయి పెట్టుకుందాం. స్టవ్ ముట్టించుకుందాం.
ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ 100 గ్రాములు పడుతుంది. చూడండి, ఏందాక తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిరపకాయలు వేసుకుందాం. తర్వాత 1 స్పూన్ జీలకర్ర. ఎక్కువ మసాలా వేయకూడదు, బాగుండదు. చికెన్కు మటన్కి వేసినట్టు వేయకూడదు, లైట్గానే ఉండాలి. 1/2 స్పూను జీలకర్ర. ఉల్లిగడ్డ మంచిగా ఎర్రగా వేగాల, తెలుసు కదా మీకు కూడా. ఎవరికైనా అయితే ఎర్రగా వేగాల్సిందే. ఒక 2-3 నిమిషాలు పడుతుంది. చూడండి, మంచిగా ఎగుతుంది ఉల్లిగడ్డలో. అల్లం వెల్లిపాయల పేస్టు నేనే పట్టుకుంటా. కేజీ అల్లము, 1/2 కేజీ ఎల్లిపాయలు మంచిగా చక్కగా ఉంచుకొని మంచిగా మిక్సీకి వేసుకొని చూడండి, ఈ డబ్బాకి తోడి డబ్బాకి తీసి పెట్టుకుంటాను. మీరు ఎప్పుడు నేను వేసేది చూస్తూ ఉంటారు కదండి. ఫ్రెష్గా నేనే రెడీ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొచ్చుకొని వేసుకుంటుంటా. ఇదిగో ఇట్లా చేసుకుంటా రెడీ. బాగుంటుంది తాజా అల్లం. నేను ఎప్పుడు బయట దొరికే ప్యాకెట్ అల్లం తేను. ఇంట్లోనే రెడీ చేసుకుంటా. బాగా రుచిగా ఉంటుంది. బయటది కొద్దిగా స్మెల్ వస్తుందండి, అందుకే నేనే రెడీ చేసుకుంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా. 10 రోజులు కానీ 15 రోజులు కానీ వస్తుంది ఇదంతా. నేను కూరలలో బాగా వాడతా. ఇప్పుడు డాడీ కలబెడతాను కదా, తొందరగా ఎగుతాయి చూడు ఉల్లిగడ్డలు. అంటే ఇప్పుడు దాకా పచ్చి కాబట్టి నిదానంగా ఎగుతాయి. భయం లేదు ఇప్పుడు దాకా నువ్వు అంటే ఉల్లిగడ్డలకి? లేదు, లాస్ట్ టైంలో తొందరగా ఎగుతాయి. అవునా? చూడండి, ఉల్లిగడ్డలు బాగా ఎగినాయి. ఇప్పుడు మనం ఏం వేసుకుందామంటే చిన్న 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు. చిన్నయ్యే, కొంచెం 1, 2. అది కలిపెట్టి మాడిపోతుంది. ఈ పక్క ఇట్లా పట్టుకోవాలా. అల్లం కాదు, మాడిపోయేది అది ఉల్లిగడ్డలు. అల్లం ఇప్పుడే వేసుకుంటుంది, ఎట్ట మాడిపోద్ది. మంచిగా ఎగుతుందా. ఇప్పుడు మనము టమాటాలు వేసుకుందాం. 1 టమాటా. ఇది పట్టుకోవాలి నువ్వు, నున్నగా ఉట్టినే జారి వస్తుంది. నీకు వచ్చా? అది చేసినావు, అది వంటలు చేసినట్టు అంటారా? ఊరకట్ట కలిపి తిప్పుతుండవు, నిలబడి తిప్పితేనే వంట చేసినట్ట. చిన్న పిల్లల్ని తిప్పమన్నా తిప్పుతారు, కానీ దాంట్లో ఏమి వేయాలా, ఎంత వేయాలా అవన్నీ చూసుకుంటే కదా. 1 నిమిషం టమాటాలు మగ్గనిద్దామండి. ఇప్పుడు మనము రొయ్యలు వేసుకుందాం. కలిపెట్టుబా. రొయ్యలు కూడా ఫుల్ ఎంజాయ్, ఫుల్ ఎంజాయ్ చేస్తుండే. వాడి జన్మ ధన్యమైపోయింది. మొన్న చికెన్కి, కోడికి జన్మ ధన్యమైపోయింది. అవును, ఈరోజు రొయ్యలకు ధన్యమైంది. ప్రభాస్ వీడియో పుణ్యం. అవును, ఇట్లా ఇదే రకంగా ఆ వీడియో చూసి ఎంతమంది చేసుకున్నారో రొయ్యలు. అవును, ఎంతమంది చేసుకున్నారో. నిజంగా చాలా మంది చేసుకున్నారు. రొయ్యలు రేటు 800 కేజీ, అయ్యి 600 గ్రాములు అయ్యి ఒలిపించుకునేసరికి చాలు. మంచిగా చాలా వచ్చింది ఈసారి. అందులో బెండకాయలు పెడితే చాలా కూర అవుతుంది. కొంచెం చూడండి, ఈ నీళ్ళన్నీ కొద్దిగా ఇంకిపోవాలా. ఈ నీళ్ళని ఇంకిపోయిన దాకా కొద్దిగా ఫ్రై చేసుకుందాం. చాలండి, ఇంతవరకు ఫ్రై అయింది చాలు. ఇప్పుడు మనము బెండకాయలు వేసుకుందాం. రొయ్యలు, బెండకాయ అద్దరిపోని ఉంటాయి. చాలా రోజు తర్వాత చేస్తున్నాం మమ్మీ. అవును, చాలా రోజు అప్పుడు చేసేదాన్ని, ఈ మధ్యలో చేయలేదు. వీడియోలో ఇదే ఫస్ట్ టైం. అవును, నాకెందుకు ఆ వీడియో చూసి తినాలనిపించింది. పైగా మంచు లక్ష్మి కారంగా టయానికి కారం వచ్చేసింది. 2 స్పూన్లు కారం, ఎందుకంటే ఇక మనకు పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి, కొంచెం తక్కువ వేసుకుందాం. ఇంకా 1 స్పూన్ పసుపు.
ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. కొంచెం చాలు, ఎందుకంటే ఉప్పు వేసి కడుగున్నాం కదా, అది అబ్జర్వ్ చేసుకుని ఉంటుంది ఉప్పుని. ఏది రొయ్యలు, అందుకని కొంచెం వేసుకుందాం. ఎప్పుడన్నా పసుపు కారము బెండకాయలు వేసిన తర్వాతనే వేయాలి. అప్పుడు అంటికి రొయ్యలకు బెండకాయలకి మంచిగా పడుతుంది. మగ్గిందండి, చూడండి అడుగు అంటబోతుంది. ఇప్పుడు ఏం చేసుకుందాం, మనం పులుసు వేసుకుందాం. చింతపండు గుజ్జు నేను ఒకసారి చిక్కగా చేసి కలిపి పెట్టుకుని ఉంటాను కదా, అందుకని నేను స్పూన్ తోటి వేసుకుంటాను. మీకు ఎంత తినాలనుకుంటే అంత చేసుకోండి, కానీ ఎక్కువ చేపల కూరలో లాగా వేయొద్దు, ఎందుకంటే ఇది రొయ్యలు కాబట్టి. కొద్దిగా వేసిన కొద్దిగా అట్లా కలుపుకొని ఒకసారి కలిపినా కదా, ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాం. వాటర్ కూడా ఎక్కువ వద్దండి, కొద్దిగా చాలు. ఒక 10 నిమిషాలు ఉడికితే చాలు. రొయ్యలు కొంచెమే ఉడుకుతాయి, బెండకాయలు కొంచెంసేపు ఉడుకుతాయి, అందువని వాటర్ కొద్దిగానే వేసుకుందాం చూసుకొని. మమ్మీ కారం సరిపోయిద్దా మమ్మీ? సరిపోద్ది. మిరపకాయలు వేస్తున్నానా, కారం ఎక్కువ అయిపోద్ది. ఇంకా ఓకే, నాకు తెలుసు కదా, ఇంకా ఎక్కువ అయిపోద్ది. కొంచెం పడతాయండి నీళ్ళు, చాలు. ఇప్పుడు మనం ఏం చూసుకుందామంటే పులుసు చూసుకుందాం, సరిపోయిందా లేదని. సరిపోకపోతే ఇంకో స్పూన్ వేసుకుందాం, సరిపోతే ఏం లేదు. సరేనా? పులుసు ఉప్పు రెండు చూసుకుంటాం. ఉప్పున తర్వాత మెయిన్ పులుసు చూసుకుందాం. ఓకే, మనం ఇప్పుడు పులుసు చూసుకోవాలి. మెయిన్ ఉప్పు కన్నా ముందు పులుసు చూసుకోవాలి. సరిపోయిందా? ఒక్క స్పూన్ పడుతుంది పులుసు, ఒక్క స్పూను. అక్కడ ఉంటుంది అనుకో బావా చింతపండు. ఇదిగో మమ్మీ. అయినాక ఎప్పుడు పెట్టును అనుకో, నేను నీళ్ళని తీసుకొని పారిపోసేస్తా. చింతపండు గుజ్జునే ఇంతకన్నా గుజ్జు కనపడుతుంటే నీళ్ళని పారిపోతున్నట్ట మా ఆయన. ఒక్క స్పూన్ వేసిన సరిపోతుందండి. ఇప్పుడు మనము చూడండి పచ్చిమిరపకాయలు ఇప్పుడు వేసుకుందాం. మళ్ళీ పచ్చిమిరపకాయలు వేస్తాను. అదందుకో బాబు మూత. పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. ఇప్పుడు మనం 10 నిమిషాలు ఉడకనియాలి, ఎక్కువ ఉడకనియకూడదు. బెండకాయలు లేత బెండకాయలు, రొయ్యలు ఎక్కువ ఉడకకూడదు. ఎక్కువ ఉడికితే గట్టిగా అవుతాయి. 10 నిమిషాలు చాలు, మూత వేసుకుందాం. మమ్మీ అందులో టక్ టక్కున కొన్ని లేటెస్ట్ కామెంట్స్ చదివేనా? చదువు నాన్న. మన కామెంట్స్ పెట్టిన వాళ్ళు చదవకపోతే ఎట్లా? రాజేష్ చిన్న సూపర్ సూపర్ చేసావు సిస్టర్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అండి. రాజేషా? రాజేష్ రాజేష్ గారు థ్యాంక్ యూ. మురళి గుంజి అత్త చికెన్ కర్రీ సూపర్. అత్త ఎవరు మమ్మీ? మురళన్న భార్య. ఓకే ఓకే, అంటే ఐడి ఏమో మురళి గుంజి. సులోచన రాణి సూపర్, ఇంకా మంచి వెరైటీస్ చేయండి. మరలి భార్య మన మురళి భార్య చేస్తానండి. వెరైటీలు చేస్తుంటా, చూడండి వెరైటీలు చేస్తుంటా. ఉమా ఉమా. పందెం సలోమి మీరు చేసే చికెన్ కర్రీ, మీరు మాట్లాడే మాటలు కూడా వెరీ టేస్టీ. థ్యాంక్ యూ. మలాద్రి గారు బాలగారు నవీన్ ఎంతో ప్రేమగా చికెన్ లెగ్ పీస్ తినిపిస్తుంటే చాలా బాగా అనిపించింది. మీరు మీ అమ్మ కొడుకు ప్రేమ ఎప్పుడు ఇలాగే ఉండాలని, మీ చికెన్ గ్రేవీ సూపర్, మీరు ఫ్యామిలీ అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సూపర్. మీ దీవెనలు కూడా మాకు ఎప్పుడు ఎట్నే ఉండాలండి. ప్రసన్న లక్ష్మి హాయ్ అంటే ఐఎమ్ ఫ్రమ్ తిరుపతి. మీ స్మైల్ కోసమే మేము మీ వీడియోస్ చూస్తాము, చాలా ప్లెజెంట్గా న్యాచురల్గా ఉంటాయి, మీ స్మైల్ కల్మషం లేకుండా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మ ప్రసన్న. రాజియా బాను గారు మమ్మీ పెట్టారా? మీ వీడియో చూస్తే వదిన మా ప్రాబ్లమ్స్ మర్చిపోతాం, చాలా హ్యాపీగా నవ్వుకుంటాం, వీడియో చూస్తాం. హ్యాపీగా ఇద్దరం చూస్తాం, వీడియో ఎప్పుడు పెడతారు అని. థ్యాంక్ యూ అండి రజియా బాన్ గారు. సుజాత మహాంకాళి హాయ్ బాలగారు, మీరు బాగా రెడీ అవుతారు హోమ్లీగా, మీ ఫ్యామిలీ సూపర్. థ్యాంక్ యూ అండి. పద్మప్రియ చాలా చక్కగా మాట్లాడతారండి బాలగారు, మీరు చేసే వంటలన్నీ చాలా బాగుంటాయండి. థ్యాంక్ యూ అండి పద్మప్రియ గారు. మలాద్రి గారు సూపర్ టేస్టీగా చికెన్ కూర చూస్తుంటే నోరుతుంది సూపర్. థ్యాంక్ యూ. బాలా ఆంటీ లివర్ ఫ్రై సూపర్ ఆంటీ, ఐ మేడ్ ఇట్ టుడే యమ్మీ. ఈరోజు చేసుకున్నారంట మమ్మీ వాళ్ళు. ఓకే ఓకే ఆంటీ సూపర్ అండ్ సో డెలిషియస్, యు ఆర్ పర్ఫెక్ట్ కుక్. మళ్ళా రాజియా బాన్ గారు కామెంట్, అని ముత్యాలే మీరు అన్నట్లు నిజంగా వదిన గురించి చదివినట్లు నేను మీ ఇలానే నవ్వుకున్నాను హ్యాపీగా. చాలా కామెంట్స్ పెట్టారు. లక్ష్మీ నరసమ్మ హాయ్ నవీన్, కడాయి స్టీల్ది వాడండి. మీరు అన్నట్టు ఇవ్వండి, స్టీల్ది వాడేసాం ఈరోజు. అవునండి, వినాలి కదా, మంచి మాటలు ఎవరు చెప్పినా వినాలా. కళ్యాణి కొచ్చర్ల, నేను రాజమండ్రి నుండి మెసేజ్ చేస్తున్నా నవీన్ అన్న అంకుల్కి హెయిర్ కలర్ వేయండి. డాడీ నీకే హెయిర్ కలర్ వేయాలంట. ఏ కలర్ అంట వేసుకుంటావా లేదా?
బాలగారు అందంగా రెడీ అవుతారు, పాపం అంకుల్ సింపుల్ గా కనిపిస్తారు వీడియోలో, అలాగే మా కోసం ఫ్రైడ్ రైస్ చేసి చూపియండి. చేసి చూపిస్తానండి ఫ్రైడ్ రైస్ కూడా, కానీ ఒరిజినల్ ఆయన అందము, నాదే ఆర్టిఫిషియల్ అనుకోండి. లేదు, మమ్మీ కూడా అందంగానే ఉంటది, కాకపోతే మా డాడీ పని నుండి వస్తారు అనమాట. సాయంత్రం వీడియోలు పెట్టుకుంటాము, బాగా టైర్డ్ అయి ఉంటాడు కాబట్టి మా డాడీ ఒక్కోసారి రెడీ అయ్యి ఉంటాడు అంతే, కానీ మా డాడీ కూడా బాగానే ఉంటాడు. హెయిర్ కలర్ వేసుకుని అలవాట్లేదు, ఎందుకంటే నల్లగానే ఉన్నాయి, అంత తెల్లగా ఏం లేవు. సుమలత దువ్వూరు, నవీన్ మీ నవ్వు బాగుంటుంది, అమ్మ నాన్న చాలా బాగా మంచిగా మాట్లాడతారు, మీ వీడియోస్ చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ అండి. ప్రీతి సాయి, హాయ్ బాలా అండ్ కళ అన్నయ్య చాలా ఓపికగా అక్కలని తట్టుకొని మీతో బాగా అడ్జస్ట్ అవుతారు, నా ధన్యవాదాలని అన్నయ్యకు చెప్పు నవీన్. చికెన్ డాడీ నీకు ధన్యవాదాలు అంట డాడీ. ఎవరు? ప్రీతి సాయి గారు చెప్పు. కెమెరా చూసి థ్యాంక్ యూ ప్రీతి సాయి గారు, థ్యాంక్ యూ. కట్ చేసేయి. సుమలత దువ్వూరు గారు కామెంట్ పెట్టారు, మమ్మీ రాజియా బాను కాదు నవీన్, రజియా బాను అంటే జడ్ ఉంది కదా, అందుకే జా అని అంటాను అనమాట. అన్న మీది ప్రాపర్ ఎక్కడ, తెలంగాణనా లేదా ఆంధ్రప్రదేశ్? పుట్టి పెరిగిందంతా తెలంగాణ, సొంతూరు వచ్చరికి ఆంధ్ర. ఇగో మా మమ్మీ ఏమో తెలంగాణ, డాడీ ఏమో ఆంధ్ర, అంటే రెండు కలిసి బెంగళూరు. పుట్టింది ఆంధ్రాలోనే, నేను చిన్నప్పుడు పుట్టింది. మా మమ్మీ వాళ్ళు వేరు మమ్మల్ని తీసుకొని ఇళ్ళందరికి ఆంధ్ర తెలంగాణకి, అక్కడనే మేము పెరిగింది అక్కడే, పెళ్ళిళ్ళు అక్కడే, పిల్లలు చదివించింది అక్కడే, పిల్లలు పెరిగింది అక్కడే. ఇప్పుడే వచ్చినాం బెంగళూరుకి. ఇంకా ఏ ఊరు ఇంకా మీరే చెప్పండి, ఇంకా మాది తెలంగాణ అంటారా, ఆంధ్ర అంటారా, బెంగళూరు అంటారా? కూర చూసుకో మమ్మీ. అట్నే ఎర్ర కుమార్ గారు కామెంట్ పెట్టారు, హాయ్ నవీన్, మా బాబు పేరు నవీన్, చాలా బాగా మాట్లాడతావు నాన్న, అమ్మ చాలా బాగా వంట చేస్తారు. నువ్వే కదా, నీకే కదా చెప్పింది, చెప్పు నువ్వే. థ్యాంక్ యూ అండి ఎర్ర కుమార్ గారు. కానీ తెలంగాణ అంటే నాకు చాలా ఇష్టం, సుఖ దుఃఖాలన్నీ అక్కడే కదా. తీసుకొని పోడాడి తెలంగాణకి, అనవసరం తీసుకొచ్చినావు కర్ణాటకకి. ఇక్కడ కూడా ఇష్టమే, ఇక్కడ కూడా ఇష్టమే. మురళీ గుంజి గారు కామెంట్ పెట్టారు, మమ్మీ మామయ్య ఉంటాడు. ఎవరు బావా గుంజోళ్ళు అంటే ఎవరు ఉండరు. గుంజి మురళి అంటే మురళన్న అనుకునేటోండి, కానీ గుంజి ఉంది కాబట్టి మన మురళన్న కాదు, మామయ్య అయి ఉంటాడు. హాయ్ ఓమా, చికెన్ పచ్చడి పెట్టి చూపిస్తాను నీకు, నేను ఎట్లా చెప్తాను పెట్టు. బా ఒక్కరు ఉప్పు అందుకో, కొంచెం ఉప్పు తక్కువ, మెత్తడు పేయరాదు మమ్మీ. వద్దు, ఏదైతే అదేస్తే ఏమన్నా టేస్ట్ పెరిగిద్దా తెలీదు. కెమికల్స్ ఇందులో ఎక్కువ ఉంటాయి అని అంటారు, అందుకని ఎక్కువ కళ్ళు పోడండి అంటారు. ఇప్పుడు ఏదైనా కరంగా దాంట్లో అట్టలో మెత్తటి ఉప్పు. సుచారిత మైలర్ గారు కామెంట్ పెట్టారు, హాయ్ ఆంటీ, మార్నింగ్ నుండే వెయిట్ చేస్తున్నా మీ వీడియో కోసం, మీరు మా మమ్మీ లాగే చేస్తారు వంటలు, మిమ్మల్ని చూస్తే మా మమ్మీ గుర్తుకు వస్తుంది, అంకుల్ తింటుంటే కర్రీ బాగుంది అని చెప్పినప్పుడు మా డాడీ గుర్తుకు వస్తారు, నా చిన్నప్పుడే డాడీ ఎక్స్పైర్ రీసెంట్గా 4 years అవుతుంది. గుర్తుకు వస్తారన్నప్పుడు. సుచారిత గారు హాయ్. వాళ్ళ అమ్మ గుర్తుకొస్తారు. మేమున్నామండి మీకోసం, రండి మా ఇంటికి ఒకసారి కలుసుకో, మాట్లాడుకుందాం మంచిగా. మొత్తం మాటలే కాదు, మీకు నచ్చిన ఫుడ్ చెప్పండి, మా మమ్మీ మస్తుగా వండి పెడుతుంది. నేను మా భూమి వండి పెడతా, బంగారం వాళ్ళు వండి పెడతా. సరే చూడండి, ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాం, అది ఉడుకుతుంది. కామెంట్ చదువుతుంటే కూర ఉడుకుతుంది. కొత్తిమీర వేసుకుందాం, మంచిగా కడిగి తరిగి పెట్టుకున్న కొత్తిమీర. బాగా ధనియాల పొడి ఎందుకో బాగా ఏడుందో, ఎతుకు డబ్బాలలో ఎతుకు. డబ్బాలో ఉందా? డబ్బాలలో ఉంటుంది. ఏం కావాలి మమ్మీ? ధనియాల పొడి. ధనియాల పొడి ఇదిగో. బావా చికెన్ మసాలా కట్ చేయి, అది కాడుంది. బావ కట్ చేస్తాడు, నువ్వురా. బావా? డాడీ కట్ చేస్తాడరా. ఇప్పుడు మనము 1 స్పూను ధనియాల పొడి వేసుకుందాం. ఫిష్ మసాలా వేస్తున్నావా మమ్మీ? ఫిష్ మసాలా వేస్తారు. ఓకే, కట్ చేయబా. అన్ని పనులు మా డాడీకే మమ్మీ. సగం వేసుకుందాం, మొత్తం వద్దు. 10 రూపాయల ప్యాకెట్ సగం వేసుకుందాం చాలు. కారంగా బెండకాయ రొయ్యలు సూపర్. చూడండి, ఇట్లా చూడండి, రింగులు అయిపోయినాయి. అన్నీ రింగులు రొయ్యలు చాలా ఉన్నాయి. కేజీ రొయ్యలు. అవును, ఈరోజు సండే కూడా కాదు, అయినా కానీ తెచ్చుకున్నాం. ఈరోజు ట్యూస్డే. ఈరోజు
అవును మమ్మీ ఈరోజు ఒకటి గుర్తొచ్చింది, కవిత గారికి హ్యాపీ బర్త్డే చెప్పాలి మమ్మీ. విషెస్ 24th ఈరోజు. అవును 24. ఇప్పొద్దునా చెప్పేనా? హాయ్ అండి కవిత గారు, హ్యాపీ బర్త్డే టు యూ. మీరు ఎప్పుడు ప్రతి సంవత్సరం హ్యాపీగా మీ పుట్టినరోజులు నిండు నూరేళ్ళు చేసుకోండి. నువ్వు కూడా చెప్పినావు వినా. విష్ యూ హ్యాపీ బర్త్డే ఆంటీ కవిత గారు, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. చూడండి ఈరోజు మా కూర ఎలా ఉందో, రండి తిందాం. బర్త్డేకి ఏమేం చేసిండ్రు? బర్త్డే స్పెషల్ రేపు కామెంట్లో పెట్టండి ఏమేం చేసిండ్రు బర్త్డే స్పెషల్. సరేనా? సరే అండి, అయింది కూర అయింది, దించేసుకుందాం. మాట్లాడుకుంటుంటేనే కూర అయిపోయింది. అయిపోయింది. ఖతం हो गया సాలన్. అబ్బో. సాలన్ ఖతం हो गया. సాలన్ అంటారా? సరే. రజాబన్ గారు సాలన్ ఖతం हो गया, खाना करती है. వాళ్ళు హిందీ మర్చిపోతారు మమ్మీ దెబ్బకి. ఆయ్ 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 खाना करती है. అంతేనా? అంతే అంతే. మమ్మీ తొందర తీసుకురా మమ్మీ కూర. అయింది రెడీ అయింది. ఓకే పెట్టేస్తా. బెండకాయ రొయ్యలు. బెండకాయలు మంచి పొడుగు పొడుగు కోసేసినావు. పొడుగున వేయాల. రొయ్యలన్నీ ముడుచుకొని పోయినాయి. అవును. జన్మధన్యం అయిపోయింది వాటికి. అవును అయిపోయింది. రండి వడ్డించుకుందాం. రెడీ. బంతికి ముందు బార్ కనకన్నారు బాలా. సాటవులు. బంతికి ముందు బారుకి వెనకంట. బంతి కంటే భోజనానికి ముందు, బారు కంటే కొట్లాట. కొట్లాటకి వెనక ఉండాలంట. ఈసారి కూడా కూర ఫస్ట్ వేస్తున్నావు మమ్మీ. చేస్తాను కాడికి చూద్దాము. మంచిదే, ఒక్కసారి నాకు చూపెట్టు. మీరు చెప్పేది మంచి మాటే, కానీ మాకు అలవాటు లేక మా వాళ్ళు అందరూ అట కాబట్టి అట తింటాము అంతే. అలవాటు అట్లా. ఇది ప్రభాస్ కూర బాలా. అబ్బో నీకెట తెలుసు డాడీ? ప్రభాసే కదా. బెండకాయలు చూసినావా? రొయ్యలు వేపించుకొని తిన్నది వండించుకొని. సూపర్ ఉంది బాబా కూర. పెట్టు అటు పక్క సైడ్కి పెట్టు. ఇది ఒక సైడ్కి పెట్టు, ఎడబెడతావు. ఇది నాకు సరే. వైట్ రైస్, వేడి వైట్ రైస్. వైట్ ప్లేట్లలో కనపడట్లేదు వైట్ రైస్. అవి మా కాడికే పెట్టిస్తావా? కాలుతా ఉంది. ఫుల్ వేడిగా ఉంది. వేడిగా కారం తింటేనే కదా. ఈరోజు మా లంచ్ కాదు, డిన్నర్ రొయ్యల కూర, బెండకాయలు. సూపర్ డిన్నర్. రండి తిందాం. రండి తిందాం. మోస్ట్ వైరల్ వీడియో బెండకాయ రొయ్యలు. మనకి చపాతీలు సూపర్గా ఉంటాయి. చపాతీలు కూడా 3 రాష్ట్రాల వాళ్ళు చపాతీలే కదా తిని బతికేది. చపాతీలకేమో కూర ముఖ్యం. కూర ముఖ్యం.
రొయ్యల కూర అదిరిందే. అదిరిందా? రొయ్యలు బెండకాయలు మంచిగా ఉంది. ఎలా ఉంది బావా రొయ్యల కూర? రొయ్యలు ఎట్లుండయి? మంచిగా ఉండే. మంచిగా ఉన్నాయా? డాడీ నీ ఫేవరెట్ కదా డాడీ రొయ్యలు, నీకు ఇష్టం కదా? రొయ్యలు నాకు చాలా ఇష్టం. సరే బార్బీకి నేషన్ పోయినప్పుడు కూడా బాగా తింటుంది డాడీ. బాగా ఇష్టం రొయ్యలు. తిను మమ్మీ నువ్వు కూడా తిను. చిన్నప్పుడు ఇష్టం లేదు, ఇప్పుడు ఇష్టము. మా ఆయన అన్ని బాగానే తింటాడు, అన్ని ఇష్టమే. నాన్ వెజ్ అంటే అంత ఇష్టమే. ఇప్పుడు బాగా ఇష్టం. సరేనండి, నేను తిని టేస్ట్ ఎట్టుందో చెప్తాను. రొయ్యలు బెండకాయ కూర బా, రొయ్యలు ఎంత మంచిగా భలే ఉడికినాయి. బాగుంది, బాగా టేస్ట్గా ఉంది. బెండకాయలు చూద్దాం. చూడండి, కట్ చేసుకున్నాం కదా ఎంత బాగా ఇట్లా అయినాయి. బాగుండే ఈ రొయ్యల టేస్టే, బెండకాయలు కూడా రొయ్యల టేస్టే ఉండే, సూపర్గా ఉండే. రొయ్యలు ఎట్ట వంకర తిరుగుందో. ఎందుకు అట్ట తిరుగుతాయి మమ్మీ? అట్లా వేడికి. వేడికంట వేడికి రింగ్ అయితే ఉడికి భలే ఉంది రొయ్యల కూర. బెండకాయలు కూడా భలే ఉండయి, రొయ్యలే కాదు బెండకాయలు కూడా బాగున్నాయి. నేను బెండకాయలు రొయ్యలు వేసి వండింది తినడం ఇదే ఫస్ట్. అవునా రెడీ? రొయ్యలు సపరేట్గా తిన్నా కూర, బెండకాయల కూర సపరేట్గా తిన్నా కానీ రెండు కలిపి వండింది ఇదే ఇదే ఫస్ట్. ఏది ఆ రియల్ పుణ్యమా అని ఆ రీల్ ఒకటి చూసి తినాలనిపించింది ఇట్లా. బాగుంది బొర. మెయిన్ రొయ్యలు కదా, ఎందుకు బాగుండవు? ఎందుకు వేసుకున్నా బాగానే ఉంటాయి కదా. ఎట్టుంది బాగా రొయ్యల కూర? నీకు లానికి పోవట్లేదు రొయ్యలు ఏం బాగా? రొయ్యలు తినేటట్టుగా లేదు నువ్వు. నువ్వు తినలే? నువ్వు అన్ని రొయ్యలు తింటువే, నేను తినద్దు. రొయ్యల కూర అంటే అసలు నీకు ఇష్టమైనట్టుంది. ఇప్పుడు నేను తిని టేస్ట్ ఎట్లుందో చెప్తాను మమ్మీ. ఏంటిది మంచి లక్ష్మి అన్నది ఆ రీల్లో కారం కారంగా నిజంగానే కారంగా ఉంది. అవునా? కారం కొద్దిగా ఎక్కువ వేసిన కదా. రీల్ చూసి బాగా టెంప్ట్ అయింది ఈరోజు. పచ్చిమిరపకాయలు మమ్మీని అడిగిన చేయమని ఇంకా చేసింది. ఇంకా ఫస్ట్ మమ్మీ నీకే తినిపిస్తే కొద్దిగా కష్టపడ్డందుకు. డాడీ తిని డాడీ, రొయ్య తిని డాడీ, నీకు బాగా ఫేవరెట్ కదా డాడీ. ఫేవరెటే. థ్యాంక్ యూ. చాలా బాగుంది. మంచిగా ఉందని అప్పుడే చెప్పినా కదా, మంచిగా ఉందని ఎదిరిందని. రొయ్యలు సాధారణంగా టేస్ట్ హైలైట్ ఉంటాయి. ఇక్కడ పోయిన కారా చాలా రొయ్యలు ఉన్నాయి, తక్కువ రేటుకి మంచిగా వేసి ఇచ్చిండు. బెండకాయలు తింటున్నావు ఎంత బాగుండయో. అవునా? బా, బెండకాయలు అట్నే తినదేసింది. బెండకాయ మా రొయ్యలు అంటే బెండకాయలు బాగున్నాయి. బాగుండే బెండకాయలు, ఎందుకంటే రొయ్యలు ఉడికినాయి కదా, కమ్మంగా ఉన్నాయి. మంచి మసాలాలు ఉడికేసరికి పొడుగు ఉన్నాయి, పైగా చాలా బాగున్నాయి. పచ్చిమిరపకాయ నిమ్మకాయ బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. పచ్చిమిరపకాయలు ఫేవరెట్. పచ్చిమిరపకాయ ఇలా చపాతీలో రొయ్యలు ఇలా పెట్టుకొని 1 2 ఇట్లా పెట్టుకొని రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకొని ఒకటేసారి. సూపర్ మమ్మీ, సూపర్, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇదిగో బాబా ఉంది నాకండి, నేను తింటాను. చాలా మంది ఇగో సో వీడియో చూసే వాళ్ళందరికీ ఈరోజు మా మమ్మీ చేసిన బెండకాయ రొయ్యలు కూర కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మర్చిపోకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి.
వీడియో చూసేటోళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇమ్మీడియట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పు మమ్మీ. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడన్నా చేసుకోండి. మాకు సబ్స్క్రైబర్లు సరిగ్గా రావటం లేరు. వస్తున్నారులే పాపం, కానీ మామూలుగా తక్కువ, అసలు రాట్లేదు. చూడండి వాళ్ళు అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మంచిగా సపోర్ట్ చేయండి ఈ ఛానల్ని. అలాగే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీకు ఏమంటే ఇష్టమో దాన్ని మాకు కామెంట్లో పెట్టండి. మీ ప్రతి ఒక్క కామెంట్ మేము చదువుతాము. చూద్దాం నెక్స్ట్ కామెంట్ ఏ వంట చేయమని వస్తుందో అది కూడా చేయడానికి 2 వారాలకు ఉండయి. 2 వారాలకు ఉన్నాయి. కొత్త వాళ్ళు పెట్టేది కూడా చూద్దాం. ఓకేనా? ప్రాన్స్, బెండకాయలు, ముఖ్యంగా ప్రాన్స్ చాలా బాగున్నాయి. బెండకాయలు కూడా హైలైట్ గా ఉన్నాయి. చప్పల్లోకి ఎంత బాగున్నాయి అంటే రైస్ లో ఎంత బాగుంటాయి. నువ్వు చెప్పు డాడీ. మస్తున్నాయి అంటున్నా కదా అన్నం లేక. అది మ్యాటర్. సరేనండి, నేను చేసిన రొయ్యలు బెండకాయ కూర మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కొట్టినే చేసుకోండి. ఇట్నే చేసుకోండి మీరు కూడా. మీరు కొట్టినే చేసుకోండి. సబ్స్క్రైబ్. సరేనండి, ఉంటా. టాటా, బాయ్ బాయ్, గుడ్ నైట్. చాలా బాగుంది. బాగుంది.